జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతిని ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన జరుపుకుంటారు. ఈ ఏడాది భారతదేశ రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 121వ జయంతి. దేశ స్వాతంత్ర్య సాధనలో ఆయన కృషి చేసిన కృషి మరువలేనిది. జవహర్లాల్ నెహ్రూకు, గాంధీకి శాస్త్రి గారు అత్యుత్తమ రాజనీతిజ్ఞుడిగా పరిగణిస్తారు. భారతదేశ చరిత్రలో ఆధునిక కాలంలో స్వాతంత్రం పొందిన తర్వాత భారతదేశానికి తొలి విజయాన్ని సాధించిన వారు లాల్ బహదూర్ శాస్త్రి. 1965లో ఇండో పాకిస్తాన్ యుద్ధం సమయంలో దేశాన్ని నడిపించి గెలిపించిన ధీరుడు లాల్ బహదూర్ శాస్త్రి. గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగి దేశభక్తి, నిజాయితీ, ప్రయోగాలు, పవిత్రత, సత్యము, ఆత్మాభిమానము, ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా జీవించేవాడు. లాల్ బహదూర్ శాస్త్రి కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం ఎన్నో నూతన ప్రయోగాలు ఆవిష్కరించారు. జవాన్లను, రైతులను సమానంగా భావించారు. ఒకరు యుద్ధక్షేత్రంలో ఉంటారు, ఇంకొకరు వ్యవసాయ క్షేత్రంలో ఉంటారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదం తీసుకుని వచ్చారు లాల్ బహదూర్ శాస్త్రి. వ్యవసాయ విప్లవానికి, హరిత విప్లవంకు బాటలు వేసింది కూడా ఈయనే. పాడికి కూడా అంతే విలువ ఇచ్చారు. శ్వేత విప్లవం ఈయన తెచ్చినదే. సోవియట్ యూనియన్, శ్రీలంకలతో ఒప్పందాలు కుదుర్చుకొని బంధాలను గట్టిపరిచి విదేశీ విధానంలోనూ తన ముద్ర వేసుకున్నారు. నెహ్రూ క్యాబినెట్లో మొట్టమొదటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి. దేశంలో జరిగిన ఒక రైల్వే ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి తన మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. అన్ని సంవత్సరములు కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసినా ఆయనకు చివరికి సొంత ఇల్లు కూడా లేదు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో అప్పు చేసి కారు కొన్నారు. ఆయన నాడు కొనుగోలు చేసిన కారు ఇప్పుడు న్యూఢిల్లీలోని శాస్త్రి మెమోరియల్లో కనిపిస్తుంది. లాల్ బహదూర్ శాస్త్రి అక్టోబర్ 2, 1904న మొఘల్ సరాయ్ అంటే ప్రస్తుతం ఉన్న ఉత్తరప్రదేశ్లో జన్మించారు. ఆయన తండ్రి పేరు శారదా ప్రసాద్ శ్రీవాస్తవ, తల్లి పేరు రామదులారీ దేవి. అతని అసలు పేరు లాల్ బహదూర్ శ్రీవాస్తవ. కుల వ్యవస్థను వ్యతిరేకించి ఆయన పేరులో నుండి ఇంటి పేరును తొలగించారు. లాల్ బహదూర్ శాస్త్రి బాల్యం అనేక ఇబ్బందులుగా ఎదుర్కొన్నారు. అతన్ని మరణించాక అతన్ని తన మామ దగ్గరికి పంపారు. 1925లో వారణాసిలోని కాశీ విద్యాపీఠం నుంచి పట్టభద్రుడే శాస్త్రి బిరుదు పొందారు. శాస్త్రి అనే పదం విద్వాంసుడు లేదా గ్రంథాలను బాగా అధ్యయనం చేసిన వ్యక్తిని సూచిస్తుంది. 1946లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పాలనలో నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు అర్హులైన అభ్యర్థుల కోసం వెతుకుతున్న సమయంలో పార్టీ ఆయన్ను ఉత్తరప్రదేశ్ పార్లమెంటరీ కార్యదర్శిగా నియమించింది. 1947 ఆగస్టు 15న పోలీస్ రవాణా మంత్రిగా నియమితులైనారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి 1964 జూన్ 9న భారతదేశానికి రెండవ ప్రధాని అయ్యారు. అతని పదవీకాలం 1966 జనవరి 11 వరకు కొనసాగింది. శాస్త్రి ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో అనుమానాస్పద రీతిలో మరణించారు. ఆ సమయంలో ఇండో పాకిస్తాన్ యుద్ధం తర్వాత పరిస్థితిని చక్కదిద్దేందుకు శాస్త్రిజీ తాష్కెంట్లో పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ను కలవడానికి వెళ్ళారు. సమావేశం ముగిసిన కొన్ని గంటలకే ఆయన మరణించారు. ఇప్పటికీ లాల్ బహదూర్ మరణం అనుమానాస్పదమే. హత్యకు గురి అయ్యారనే భావనే ఎక్కువ మందిలో ఉంటుంది. లాల్ బహదూర్ శాస్త్రి నిరాడంబర జీవి, నిగర్వి.